ఏపీలో కూటమి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూటమి నాయకులు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2 రోజులుగా వైసీపీ అధికార కూటమి నేతలపై వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ ఆరోపణలు చేస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ విమర్శించారు. గన్ కల్చర్ కి జగన్ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆయన ఆరోపించారు. జగన్ హయాంలో అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అంటోన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో అధికార కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయింది. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు అంటూ పోస్టర్లు విడుదలుతూ ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల పాలనలో అధికార కూటమి పాలన ఎలా జరిగింది, ప్రస్తుతం మన దగ్గర సర్వేపల్లి శాసనసభ్యులు సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. దీనిపైన అంటే ప్రస్తుతం 2 ఏళ్ల పాలన పైన ఆయన ఏమంటారు, అసలు టీడీపీ విధి విధానాలపైన పార్టీ స్టాండ్ ఏంది, ఇప్పటి వరకు ఏం జరిగిందో ఆయన నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు దాదాపుగా ఇంతకుముందు మీడియా సమావేశంలో చాలా విషయాలు మీరు వెల్లడించారు. ప్రధానంగా ఈ 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎలాంటి చేయబోతున్నారు? అంటే లోకల్ బాడీ కూడా దగ్గరలో ఉంది. ఒకటి, వ్యవస్థలు తిరిగి బతికాయి. ఒక నీటిపారుదల శాఖ, ఒక వ్యవసాయ శాఖ, ఒక రోడ్లు భవనాల శాఖ, ఇవన్నీ మూసేసినట్టుగా తాను ముఖ్యమంత్రిగా నిండు శాసనసభలో కూర్చొని బడ్జెట్ ఆమోదం లభించిన ఈ 3 శాఖలకి ఎంతెంత బడ్జెట్ కేటాయించాడు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టాడు, ఇటువంటిది మరి అన్న 10% ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ఒకసారి ఎక్కువ వద్ది, ఒకసారి తక్కువ వద్ది. అసలు 30-40%కి పరిమితం చేసేది ఏంది? వ్యవస్థను సర్వనాశనం చేశాడు. అందుకే ఇప్పుడు ఏదో వాళ్ళు మేము వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అంటుంటే వెన్నుపోటుకు కాదయా, నీ గొడ్డలి పార్టీ అరాచకాలకి ప్రజలు పోటు పొడిచారు. 11 సీట్లకి ఇచ్చి నేను మూల కూర్చోబెట్టారు. అందుకే అది 2 ఇయర్స్ అయింది. ఈరోజు ఇంకా ఒక నియంత పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి 2 ఇయర్స్ అయిపోయింది. ప్రజాస్వామ్యం తిరిగి బతికి 2 ఏళ్ళు అయిపోయింది. ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు ఎందుకు నాటలేదు, చెట్లు ఎందుకు పెంచడం లేదు అని అడగాల్సిన ముఖ్యమంత్రి చెట్లు నరికించడం ఆపేసి 2 ఏళ్ళు అయిపోయింది. ఇట్లా ఘోరాలు నేరాలు మొత్తం 5 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక సుపరిపాలన వచ్చింది. అన్న క్యాంటీన్ అనే విషయం ఇది ఎంతవరకు తీసుకుపోతున్నారు, ఎలా ఉంది సార్ దాని పరిస్థితి మీద? అన్న క్యాంటీన్ 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకి లంచ్, 5 రూపాయలకి డిన్నర్. ఎంత ఆకలితో ఉండేవాళ్ళు, పేదోళ్ళే కాదు, అప్పటికప్పుడు భోజనం కావాలనుకునేవాళ్ళు. ఇప్పుడు ముతుకూరులో 5 రూపాయలకి అక్కడ ఉండే హోటల్స్తో సమానంగా పెడుతున్నాం. దాన్ని ముయించేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. అక్కడేమో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మా క్యాంటీన్లు వాళ్ళ ఫాలోయర్స్ పోయి వాటన్నిటిని పగలగొట్టడం మొదలుపెట్టారు. మా స్టాలిన్ వచ్చాడు, అమ్మ క్యాంటీన్ అంటే జయలలిత ఆమె క్యాంటీన్లు ఉండేదాక స్టాలిన్ మందలిచ్చి తిరిగి అమ్మ క్యాంటీన్ని కొనసాగించాడు. ఆ కల్చర్ జగన్మోహన్ రెడ్డి లేదు, గన్ కల్చర్. అందుకే చెప్పా పైన జా ప్లస్ గన్ జగన్, దాంట్లో గన్ ఉంది నీ పేరులో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆయనకు అది సరిపోలేదంట, మావి ప్లస్ గన్, మావి గన్. రాజధాని పేరులో కూడా గన్ ఉండాలంట. మళ్ళీ మీ ఫాలోయర్స్ ఏమో మాది గొడ్డలి అంటున్నారు, నువ్వేమో గన్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రెండిట్లో ఏ సింబల్ కావాలో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఇది కూటమి పాలన 2 ఏళ్ల పూర్తయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు నుంచి.